ప్రస్తుతం రాజకీయాల మాదిరిగానే విద్య కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. అంటే దానికి ఏమన్నా కొద్దిగా డిఫరెంట్గా పోతున్నారా, మీరు కూడా అదే కోవలని నడుస్తున్నారా? నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. నేను చదువుకునే టైంలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడున్న ఈక్వల్లీ ఇంటూ ప్రైవేట్ స్కూల్స్కి ఈక్వల్గా ఉండేది. అంటే అప్పుడు ఆ టీచర్స్ అంత డెడికేటెడ్గా ఉండేవాళ్ళు, అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు, అంత కమిటెడ్గా ఉండేవాళ్ళు. అప్పుడు ఫెసిలిటీస్ కూడా అలాగే ప్రొవైడ్ చేసేవాళ్ళు. అది రాను రాను గవర్నమెంట్లో, ప్రభుత్వంలో ఏమైందంటే ఆ క్వాలిటీ అంటూ పడిపోయింది. పడిపోయేసరికి ప్రైవేట్ సంస్థలు అనేవి ఎక్కువగా వచ్చేసాయి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో చూస్తే ఎన్ని డిఫరెంట్ తరగతుల్లో, అంటే ఎంత వేరియేషన్, ఫైనాన్షియల్ వేరియేషన్స్తో ఉన్న స్కూల్స్ ఎన్ని ఉన్నాయో మీరే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ స్కూల్స్, వెరీ స్మాల్ స్కూల్స్, చిన్న స్కూల్స్, ప్రైవేట్ స్కూల్సే, చాలా తక్కువ ఫీజు తోటి, చాలా తక్కువ, అంటే చిన్న ఒక హౌస్లోనో దేంట్లోనో రన్ చేసే ఉన్నాయి. కొందరు దానికంటే కొంచెం ఒక 10-15% బెటర్ స్కూల్స్ ఉన్నాయి, దానికంటే బెటర్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మా స్కూల్స్ కంటే ఇంకా బెటర్ స్కూల్స్, ఇంకా ఎక్కువ శాతం పర్సంటేజ్ చార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంటర్నేషనల్ కరికులం అనేసి ఐబీ సిలబస్తో టీచ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇఫ్ యూ సీ, లైక్ ఆ వేరియేషన్ అనేది మన ఆర్థిక వ్యవస్థలోనే ఉంది. ఏదైతే మన సమాజంలో మన ఆర్థికంగా మన వ్యత్యాసాలు ఉన్నాయో అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా ఉంది. ఇప్పుడు మనం ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఒక టీచర్స్ని పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే అది తక్కువ కాస్ట్ అవ్వచ్చు. మీరు టీచర్స్తో పాటు పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్తో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి, యాక్టివిటీస్ కావాలి. వాటికి మరీ అడిషనల్గా గ్రౌండ్ కావాలి. ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఏం యాక్టివిటీస్ ఇస్తున్నారు, యాక్టివిటీస్లో మళ్ళీ వేరియేషన్ ఉంది. ఎటువంటి యాక్టివిటీస్ ఇస్తున్నారు, మీరు టెన్నిస్ నేర్పిస్తున్నారు, స్విమ్మింగ్ నేర్పిస్తున్నారా, బాస్కెట్బాల్ నేర్పిస్తున్నారా, షటిల్ నేర్పిస్తున్నారా, ఇవన్నీ కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఇది కాకుండా ఒక యాక్టివిటీసే కాకుండా మళ్ళీ లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ హ్యాస్ కమ్ ఇన్ టు ఎడ్యుకేషన్. ఆ టెక్నాలజీని మీరు హైయర్ చేయాలంటే ఇంకొంచెం కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ఎఫర్ట్ చేయాలి అంటే ఆ స్కూల్ని డిఫరెంట్ లెవెల్లో కేటగిరైజ్ చేస్తారు. ఆ కేటగిరైజ్ చేసిన స్కూల్స్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ ఫ్రీ స్ట్రక్చర్లో ఉంటాయి. ఇట్స్ నాట్ దాట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది మనీతోనే లింక్ అయి ఉంటుంది అని కూడా నేను అనను. కానీ మీరు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్, మీరు కొంతమంది పేరెంట్స్ మాకు ఇవన్నీ వద్దు, మా పిల్లల్ని ఓన్లీ చదువు చెప్పేసి, వాళ్ళకి పొద్దు నుంచి సాయంకాలం దాకా చదువు చెప్పేసి మేము అక్కడే పంపిస్తాం. దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్, దే మే నాట్ బీ ఛార్జింగ్ మోర్. కొందరు పేరెంట్స్ ఏం చేస్తారంటే, నో మా పిల్లవాడిని ఇక్కడే పంపించాలి, ఇప్పుడు ఈ సిటీలో ఆ స్కూల్ లేదనుకోండి, ఐ డోంట్ మైండ్, నాకు పర్వాలేదు, నేను ఎఫర్ట్ చేసైనా సరే మా పిల్లాడిని ఏ బెంగళూరో ఊటీయో ఏ ఎక్కడో ఒక దగ్గర పంపించేస్తాను అంటారు. ఏ డూన్ స్కూల్కో ఎక్కడో పంపించేస్తాను, కానీ నా పిల్లవాడికి ఆ కైండ్ ఆఫ్ అ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. సో వెన్ పేరెంట్స్లో కూడా వాళ్ళు కూడా ఎటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎలాంటి స్కూల్కి పంపించాలి అనుకున్నప్పుడు ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యవస్థ, అంటే వేరియేషన్ ఉన్నప్పుడు, ఆప్షన్ చాయిస్ ఉన్నప్పుడు పిల్లలకి డిఫరెంట్ స్కూల్స్కి వెళ్తారు కదండి. ఇప్పుడు మన దగ్గర లేదనుకోండి, ఫారెన్కి పంపిస్తున్నాం మన పిల్లల్ని, బికాజ్ మన దగ్గర ఎఫర్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటే మనం ఫారెన్కైనా పంపించడానికి రెడీగా ఉన్నాం. సో వీ కెనాట్ కంపేర్. నేను ఇండియాలోనే ఉంటూ నా పిల్లల్ని ఫారెన్ పంపిస్తున్నాను, చదివించుకుంటున్నాను అంటే ఇంకొక పేరెంట్ ఎందుకు పంపించట్లేదు అంటే దానికి ఎవరు ఆన్సర్ చేయలేరు. సో అది వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ పైన ఆధారపడి ఉంటుంది, ఇది వీళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. ప్రస్తుతం మీ స్కూల్లో అప్ టు ఎల్కేజీ నుంచి ఎంతవరకు స్టడీ చేస్తున్నారు? నర్సరీ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉందండి మొత్తం కూడా. ప్రతి ఏటా అంటే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటారు? ఇట్స్ 100% రిజల్ట్స్ అండి. అండ్ ఆల్ వి మేక్ షూర్ దట్ పిల్లలు అందరూ కూడా గుడ్ పర్సంటేజ్తో పాస్ అయ్యి. అంటే ప్యూర్లీ మీ విద్యా బోధన ద్వారా 100% ఫలితాలు వస్తున్నాయంటున్నారా? మిగతా విద్యా సంస్థలు కొన్ని కార్పొరేట్ సెక్టార్స్ వల్ల పైన బోర్డులలో మెయింటైన్ చేయడం కానీ ఏదైనా జరిపించడం కానీ ఇలాంటి దానితో ఫలితాలు వస్తున్నాయంటారు? సిబిఎస్ఈ ఇస్ అ వెరీ ఓపెన్. మావన్నీ సిబిఎస్ఈ స్కూల్స్, సిబిఎస్ఈ బోర్డ్ ఫాలో అవుతాము. ఇవన్నీ వెరీ ఓపెన్. ఆన్లైన్లో నెట్లో చూస్తే తెలిసిపోతుంది స్కూల్స్. ఇది మన హైడ్ చేసి మన ఏదో నెంబర్ చూపించేసుకొని నెంబర్ గేమ్ ఆడేది కాదు కదా. పిల్లలు
ఓకే ఏ పర్సంటేజ్ వస్తుంది ఏంటి ఏ లెవెల్లో పాస్ అయ్యారనేది ఆన్లైన్లో అందరికీ తెలిసిపోతుంది. ప్రతి స్కూల్కి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ వెళ్ళి మీరు ఎంటర్ చేసేస్తే ఇమీడియట్గా మొత్తం రిజల్ట్స్ వచ్చేస్తాయి. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.